ఏంటండి? మనం ఇదివరకు ఎప్పుడైనా కలిసామా? లేదండి. మీరు ఐఎమ్ డాక్టర్ సరస్వతి, గైనకాలజిస్ట్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీకేమైనా గుర్తుందా? అహం, లేదండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. మీది కాశ్మీరా? నేను శ్రీనగర్లో ఉంటాను. ఒక కేస్ పని మీద హైదరాబాద్ వచ్చాను. మీరెప్పుడైనా శ్రీనగర్ వచ్చారా? మేబీ మనం శ్రీనగర్లో నా క్లినిక్లో కలిసామేమోనని నాకు అనిపిస్తుంది. పల్స్, బీపీ చాలా హైలో ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. పైగా తనిప్పుడు మామూలు మనిషి కూడా కాదు. అంటే తను గర్భవతి. చెప్పండి, మీరెప్పుడైనా కాశ్మీర్ వచ్చారా? లేదండి, నేనెప్పుడూ రాలేదు. అసలు కాశ్మీర్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. నేను చాలా ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చాను. అప్పుడు చూసుంటే మీరు ఇప్పటి వరకు గుర్తుండే ఛాన్సే లేదు. మిమ్మల్ని రీసెంట్గా, ఐ మీన్ 4-5 months బ్యాక్ చూసినట్టు గుర్తుంది. మీరు నిజంగా శ్రీనగర్ రాలేదా? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అది నేను కాదు. నేను ఈ హైదరాబాద్ దాటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఉంటానండి. ఏమైంది డాక్టర్? ఎవరా అమ్మాయి? తనని నేనెక్కడో చూశాను, కానీ తను మాత్రం నన్ను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు, కలవలేదని చెబుతుంది. మీరు నిన్నే కదా వచ్చారు. బహుశా నిన్నేమైనా చూసారేమో. లేదు, తనని నేను కాశ్మీర్లో చూశాను. తనది కాశ్మీర్ కాదు అంటుంది. నన్ను అసలు కలవలేదంటుంది. తను నా పేషెంట్, నా దగ్గర ఏదో దాస్తుందని, బుకాయిస్తుందని నాకు అర్థమవుతుంది. విచిత్రంగా ఉంది డాక్టర్. సాధారణంగా మనం రోజు చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. అందరినీ గుర్తుపట్టలేము, కానీ పేషెంట్స్కి మనం గుర్తుంటాం కదా. అలాంటిది మీకు పేషెంట్ గుర్తుండి పేషెంట్కి మీరు గుర్తులేకపోవడం ఏంటి? అదే నాకు స్ట్రేంజ్గా ఉంది. సరే, సర్జరీకి ఏర్పాటు చేయండి. పదండి. చాలా థ్యాంక్స్ అహల్య గారు. దేనికండి? ఇందాక మీరు వస్తారని నేను ఊహించలేదు. నాన్నను ఒప్పించి ఇంద్ర కార్యంలో నేను కూడా పాలు పంచుకునేలా చేశారు. అది మీ హక్కండి. ఇంద్రగారిపై మీ నాన్నగారు ఎంత బాధ్యత తీసుకున్నారో అంతకు మించిన బాధ్యత మీరు తీసుకున్నారు. అంత పెద్ద బాధ్యత మీ తలపై ఎత్తుకున్నందుకు ఈరోజు మీకు ఏ గుర్తింపు లేకపోవచ్చు. కనీసం మీ హక్కునైనా కాపాడాలని నేనొచ్చాను. ఎప్పుడూ ఏదో ఒక భయంతో ఉండే మీకు అంత ధైర్యం ఎలా వచ్చిందండి? మా నాన్నగారి ముందు అంత ధైర్యంగా ఎలా మాట్లాడారు? నాకంత ధైర్యాన్నిచ్చింది మీరేనండి. నాకు మీ వల్లే జీవితం పైన ఆశ, మనుషుల మీద నమ్మకం కలిగింది. సమస్య నుంచి పారిపోకుండా పోరాటం నేర్పింది మీరే. నేనేం చేసినా నా వెనుకున్నది మీరే. నేను మీకేం నేర్పించానో నాకు తెలియదండి, కానీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అందుకు కారణం మీరే. నేను ఈ మాట మీతో ఎన్నోసార్లు చెప్పుండొచ్చు, కానీ మీతో ఇంకొక కొత్త మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటండి? మీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదేంటి? నా వల్లే కదా మీకు చాలా సమస్యలు, ఎన్నో మాటలు అవమానాలు పడుతున్నారు.
అని మీరు అనుకుంటున్నారు. అది అబద్ధం. మీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది నిజం. ఆ నిజాన్ని మీరు ఎంత తొందరగా నమ్మితే మీరు కూడా నాలాగా అంతే సంతోషంగా ఉంటారు. నన్ను సంతోషపెట్టడానికి మీరు ఆ మాట అంటున్నారు. లేదండి, మనం ఒక మంచి పని చేస్తే దానికి ప్రతిఫలంగా మనకి తిరిగి అదే సంతోషం దొరుకుతుంది. అంతెందుకు, ఈరోజు మీరు నాకు మంచి చేశారు. మీకు సీమంతం చేయమని పంతులు గారు చెప్పారు. అది సంతోషమేగా. పంతులు గారు అలా చెప్తారని నేను ఊహించలేదండి. మనం చేసే మంచికి దేవుడిచ్చే బహుమతి సంతోషం అండి. నేను మీకోసం చేసింది నాకు సంతోషాన్ని ఇస్తుంది. అలాగే నా కోసం మీరు చేసింది మీకు సీమంతాన్ని ఇచ్చింది. ఆ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదండి. హ్మ్. మీకు నచ్చాయా? రేట్ ఎంత ఉండొచ్చండి? ఎంత ఉంటుందండి? మహా అయితే ఒక 3 లక్షలు ఉంటాయేమో. బంగారం రేటు పెరిగింది కదా. అమ్మో, అంత ధర? మరీ అంత విలువ చేసే అంతగా ఏం బాగోలేవులేండి. అంత ధర పెడితే ఇంకా బ్రహ్మాండమైన నగలొస్తాయి. అవేవి నాకు నచ్చలేదు. ఏంటవంతిక, కొత్త చీర కొన్నావా? ఇప్పుడు కట్టుకోబోతున్నావా ఏంటి? ఈరోజు విశేషం ఏం లేదే. ఎందుకు లేదు? రేపు ఆహల్య శ్రీమంతం, ఈరోజు మీకు పేరెంటం. ఈ చీర తెచ్చింది మీకోసమే. ఈ చీర కట్టుకొని పూలు పెట్టుకొని గాజులు తొడుక్కోండి. పేరెంటం చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు అవంతిక? నేను చీర కట్టుకోవడం ఏంటి, నాకు పేరంటం చేయడం ఏంటి? అంతకు మించి మీరు చేసే పనులు ఏంటి? పొద్దున్నే లేవడం, తినడం, ఆ ఫోన్ చూస్తూ గడపడం, నైట్ అయితే గుర్రు పెట్టి నిద్రపోవడం. అంతకు మించి మీరేం చేస్తున్నారని. ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలేమైందని? ఇంకా ఏం కావాలి? ఈ ఆస్తంతా మనదే అని చెప్పారు, కానీ ఇంకా మన పేరున రాయలేదు. ఆ యామిని తన బిజినెస్లో మనకి షేర్ ఇస్తానంది, కానీ ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. మన దగ్గర డబ్బులు లేవు, మీరా సంపాదించడం లేదు.